బెయిల్ కోసం తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడంతో అప్పిచ్చిన మహిళను కిరాతకంగా హత్య చేశాడు నిందితుడు. 1,00,000 కోసం ప్రాణం తీసిన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించింది. హత్య కేసులో జైల్లో ఉన్న నిందితుడు బెయిల్కి అప్పు చేసి అవి తీర్చాలంటే మరొక హత్య చేసి మరొకసారి జైలుకెళ్లాడు. ఉమ్మడి జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళా రైతు హత్య కేసును కామారెడ్డి పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. కామారెడ్డి మండలం నర్సన్నపల్లికి చెందిన కవిత 2 రోజుల క్రితం తన వ్యవసాయ క్షేత్రం వద్ద దారుణ హత్యకు గురైంది. ఆమెపై దాడి చేసి చీరతో ఊరేసి బంగారు ఆభరణాలతో ఉడాయించారు దుండగులు. మృతురాలి బంధువులిచ్చిన ఫిర్యాదుతో హత్య కేసును ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. గంటల వ్యవధిలో కేసును ఛేదించారు. నిందితుడిని పాత నేరస్తుడు మహేష్గా గుర్తించారు. గతంలో ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే బెయిల్పై వచ్చినట్లు నిర్ధారించారు. మహిళ హత్య కేసులో మళ్లీ అరెస్ట్ చేశారు. కవిత దోమకండ మండలం చింతామన్పల్లికి చెందిన పాత నేరస్తుడు మహేష్కు ₹1,00,000 అప్పుగా ఇచ్చింది. నెల రోజుల క్రితం బెయిల్పై బయటకొచ్చాడు మహేష్. తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలని కవిత మహేష్పై ఒత్తిడి పెంచింది. ఆమెను చంపేస్తే డబ్బులు తిరిగివ్వాల్సిన అవసరం ఉండదని భావించిన నిందితుడు కవిత హత్యకు స్కెచ్ వేశాడు. 2 రోజుల క్రితం అప్పుగా తీసుకున్న డబ్బులు చెల్లిస్తానని చెప్పాడు. వ్యవసాయ క్షేత్రానికి వస్తే డబ్బులిస్తానని నమ్మబలికాడు. డబ్బుల కోసం పొలానికి ఒంటరిగా వెళ్లిన కవితపై నిందితుడు దాడి చేశాడు. ఆపై ఆమె చీరతో మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. పొలానికి వెళ్లిన కవిత తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా హత్యోదంతం వెలుగు చూసింది. మా డాడీ అక్కడిక్కడ వెతుక్కుంటూ వచ్చిండు. లాస్ట్ ఒకసారి చైన్ దగ్గర పోయి చూసిరా అంటే అక్కడ శివమయ్య అనిపించింది మా డాడీకి. ఈసొంటి ఇది ఇంకెవరికి జరగకుండా మీరే మాకు న్యాయం చేయాలి, మా మమ్మీకి మాత్రం న్యాయం జరగాలి ఖచ్చితంగా. వాడిని మాత్రం చంపేయాలి, వాడిని చంపేసరి మా మమ్మీకి న్యాయం జరుగుతుంది. వానికి మేము ఇచ్చిన అప్పు వాడు మాకు ఇవ్వడానికి మా మమ్మీ ప్రాణాలు తీసుకున్నాడు. గతంలో అప్పుగా ఇచ్చిన ₹1,00,000 తిరిగివ్వాలని అడిగినందుకు కవితను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. హత్య కేసును కామారెడ్డి పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. హత్యకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిపై బిక్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసు ఉంది. ఈ కేసులో బెయిల్ తీసుకునేందుకు మహేష్ కవిత దగ్గర అప్పు తీసుకున్నాడు. 1,00,000 అప్పు చెల్లించాలని కవిత మహేష్పై ఒత్తిడి చేయడంతో ఆమెను హత్య చేస్తే అప్పు చెల్లించాల్సిన అవసరం ఉండదని మహేష్ నిర్ణయానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి బంగారు కమ్మలు, మాటీలు, బంగారు వంక ఉంగరం స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా కొంత డబ్బు ఖర్చు చేయడం జరిగింది. సుమారు ₹1,00,000 ఆ బెయిల్ కొరకు అతను చేసిన అప్పు ఈ విడుదల చేయడం జరిగింది. అండ్ ఆ అప్పు విషయానికి సంబంధించి ఈ లేడీ కంటిన్యూస్ గా ఎవరైతే చనిపోయిన డిసీజ్ లేడీ ఉన్నారో ఆ లేడీ కంటిన్యూస్ గా అప్పు విషయం అడిగేసరికి ఆవిడ కూడా చంపేయడం జరిగింది. అండ్ ఆవిడ వద్ద నుంచి కూడా కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ ఆవిడ మొబైల్ ఫోన్ అతను ఎత్తుకొని నుంచి పాల్గొనడం జరిగింది. అప్పు ఇచ్చిన పాపానికి ఆమె ఊపిరిపోయింది. అప్పు తిరిగి తీర్చమని అడిగినందుకు హత్య చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి పంపారు.